హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సో రియల్గా నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, మొత్తం వినండి. ఓకే, సో ఉపయోగపడుతుందంటే లైక్ని ఉంచేసి వెళ్ళండి, లేదనుకుంటే ఆ లైక్ని తీసేయండి, నో ప్రాబ్లం. ఓకే, మీరు పెట్టే లైకే నాకు తెలిసినంత వరకు ఇంకా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ కమ్ టు హియర్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఫ్రైడే. సో వాట్ వీ ఎక్స్పెక్టెడ్, ఏం జరిగింది అనేది కూడా ఒకసారి వెరిఫై చేద్దాం ఒక 2 minutesలో. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వీక్ యొక్క అనాలిసిస్ గురించి చూద్దాం, యాజ్ వెల్ యాజ్ మండే యొక్క లెవెల్స్ గురించి కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ నిఫ్టీ మనం అనుకున్నట్టే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్ అవుతుంది అనుకున్నాను. ఎల్లో బ్యాండ్ దానికి కొంచెం పైన ఓపెన్ అయింది, దట్ థింగ్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ హై క్రియేట్ చేసి ఓపెన్ ఈస్ కాంప్రమైజ్. మనం అనుకున్నట్టే మ్యాక్సిమం టు మ్యాక్సిమం TP3 బ్యాండ్ రేంజ్కి వస్తుంది అనుకున్నాము. సో TP3 బ్యాండ్ రేంజ్కి అయితే వచ్చేసి మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో నేను ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను ఏంటంటే మార్కెట్ ఈ రేంజ్కి వచ్చి క్లోజ్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఇలా యావరేజ్ లైన్ ఆర్ సమ్వేర్కి వచ్చి ఈ రేంజ్లో వచ్చి క్లోజ్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. దట్ థింగ్ ఈస్ నో ప్రాబ్లం. ఎప్పుడు ఓయి డేటా అండ్ లాస్ట్ ఫ్రైడేస్ ఎప్పుడు మ్యాక్సిమం వాల్యూమ్ ఉండదండి. సో ఒక్క ఫ్రైడే మాత్రమే డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మార్కెట్లో ఫ్రైడే అనేది వాల్యూమ్ తక్కువగా ఉంటాయి. సో అందుకని మొమెంటం కూడా తక్కువగా ఉంటుంది. సో మొమెంటం వన్ టైమే వచ్చింది, దాని తర్వాత మొత్తం అంతా కన్సల్టేషన్ అయిపోయింది, అంటే లైక్ అక్యుములేషన్ జోన్ కంప్లీట్ అయిపోయింది. సో ఓకే, దెన్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ మనము ఆల్మోస్ట్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసాము, ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ది థింగ్ ఏంటంటే చాలా ఓపెన్ హైలో వచ్చింది, బట్ వెంట్ అప్ టు యాజ్ పర్ అవర్ సైకాలజికల్ లెవెల్స్ ప్రకారంగానే మార్కెట్ అనేది క్రియేట్ అయింది. తెలిసి మంత్లీ వీక్లీ వాల్యూమ్ అనేది ఈ రేంజ్లోనే ఉంది. మార్కెట్ అనేది ఓపెనింగ్ పాయింట్ని ఎగ్జాక్ట్లీ ఎల్లో బ్యాండ్ టచ్ చేసి ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు కమ్ టు ఎల్లో బ్యాండ్ వరకు వచ్చి మార్కెట్ అనేది లిటిల్ బిట్ అప్ సైడ్ వచ్చి కన్సల్టేషన్ అయ్యి క్లోజ్ అయిపోయింది. ఇలా నేను ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే లెవెల్స్ ఏంటంటే కొంచెం క్లోజింగ్ పాయింట్ అనేది ఎక్కువ వచ్చి క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నిఫ్టీలో డౌన్కి వచ్చి క్లోజ్ అయింది కొంచెం. ఓకే, సో సెన్సెక్స్ చూద్దామా. సెన్సెక్స్ యాజ్ ఏ నిఫ్టీ లాగానే సేమ్ ప్లాట్ అయిపోయిందండి. ఓకే, సో రియల్గా నా అనాలిసిస్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు రియల్గా ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. ఓకే, సో దెన్ కమ్ టు దట్. సో నెక్స్ట్ వీక్ టాక్ విత్ యువర్స్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ నెక్స్ట్ వీక్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒకసారి లిటిల్ బిట్ హైయర్ టైం ఫ్రేమ్లో వెరిఫై చేసుకుందామా. సో లిటిల్ బిట్ హైయర్ టైం ఫ్రేమ్లో అంటే మనం ఏం వెరిఫై చేస్తాం, యూ కెన్ సీ హియర్. ఓకే, డైలీ క్యాండిల్ యొక్క అనాలిసిస్ చూస్తాం. ఓకే, సో ఫస్ట్ డైలీ క్యాండిల్లో వెరిఫై చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ట్రెండ్ అనలైజర్ మోడ్ని యాక్టివేట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ట్రెండ్ ఎటువైపు ఉంది ఏంటి అనేది వెరిఫై చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ మనకి అనుకున్న ప్రకారం అయితే యాజ్ పర్ అవర్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా ఓపెన్ సైకాలజీ ఈజ్ రిజెక్టెడ్. ఓకే, ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు టచ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP2. ద బ్యాండ్ ఆల్సో క్రాస్డ్ బిలో దట్. ఓకే, సో నా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అనేది ఈ ఎల్లో బ్యాండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్టెడ్ బ్యాండ్ కిందకి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ ఈ సపోర్ట్ ఫామ్ చేసి మళ్ళీ రీటెస్ట్ బ్యాక్ అనేది రీటెస్ట్ అయ్యి మళ్ళీ అగైన్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాను అండి. ఓకే, సో అలా జరుగుతా లేదా అని ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో వీక్లీ అనాలిసిస్ చూద్దాం. సో లాస్ట్ వీక్ మనం ఏమనుకున్నాము, అలా జరిగిందా ఆర్ లేదా అనేది చూద్దాం. సో లాస్ట్ వీక్ మీకు ఏం చెప్పాను నేను, యాక్చువల్గా వీక్లీ అనాలిసిస్ చూడకపోతే చూడండి. ఫస్ట్ థింగ్ ఈస్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు మార్కెట్ అనేది TP2 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్గా యాక్ట్ అవుతున్నారు. ఇది బ్రేక్అవుట్ అయితే అప్పర్ లెవెల్లో అప్ సైడ్ అవుతుంది, లేదంటే మళ్ళీ ఫాలో వచ్చే ఛాన్సెస్ ఓపెన్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ హియర్ అండ్ హియర్ అని చెప్పుకుంటాను, మ్యాక్సిమం టు మ్యాక్సిమం. మార్కెట్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. సో వీక్లీలో ఓకే, TP2 ఈజ్ రిజెక్షన్ బ్యాండ్ నుంచి రిజెక్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ TP2లో బయ్యర్ రేంజ్ బ్యాండ్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఓకే, సో దాట్ ఇస్ ద థింగ్. నిఫ్టీ నిన్న అందుకే అంటే లైక్ ట్రేడింగ్ సెషన్లో అలాగా ప్లాట్ అయిపోయి ఆగిపోయింది, బికాస్ దిస్ ఈజ్ ద బయ్యర్ ఆల్సో ఈజ్ సిట్టింగ్ హియర్. దట్స్ ద థింగ్. ఓకే, నౌ కెన్ క్లిక్ ఆన్ ఫర్ ద టుమారో సెషన్, నెక్స్ట్ వీక్ సెషన్ని క్లిక్ చేస్తున్నాను అండి. జస్ట్ యూ కెన్ సీ దిస్ నెక్స్ట్ వీక్ సెక్షన్. సో లాస్ట్ వీక్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్ 574 పాయింట్ అంటే అందులో 73% మాత్రమే అచీవ్మెంట్ అయిందండి. ఇంకా 24% అనేది లైక్ 27% అనేది పెండింగ్ ఉంది. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఈవెన్ మూవ్ కానీ డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సరే చూద్దామా మరి ఫాల్ అయితే ఎంతవరకు ఛాన్సెస్ అయ్యే ఛాన్స్ ఉందని నెక్స్ట్ వీక్లో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇస్ TP1 లోయర్లో ఫామ్ చేసింది, TP2 లోయర్లో ఫామ్ చేసింది. సో యాజ్ థింగ్ ఇస్ వెన్ ఎవర్ మార్కెట్ ఈజ్ లోయర్లో ఫామ్, it has to take the support first one. Okay,
సపోర్ట్ అయిన తర్వాతనే మనం అప్ సైడ్కి చూస్తాం మన సైకాలజికల్ లెవెల్ ప్రకారంగా. ఓకే, సో వెరీ సపోర్ట్ అనుకుంటే, సో నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం అయితే ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ అవన్నీ చూసినా కానీ ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ కంటే ఓకే, సో ఆ రోజు మార్నింగ్ ఓపెనింగ్ గిఫ్ట్ నిఫ్టీ చూడండి ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే 223 ఉంది అండ్ ఇది మాత్రం 191లో సారీ 237లోకి వచ్చేసింది. ఇది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ద థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ వెరీ నియర్గానే ఉంది. ఓకే, సో లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా నాకు కంగారేం లేదు. సో నేను ఎక్కువ శాతం రివర్సల్ టెస్టింగ్ పాయింట్స్ అనేది ఇక్కడ చూస్తానంటే దిస్ ఇస్ ద TP2 పైన ఫామ్ చేసింది. ఏంటి పైన ఫామ్ చేసింది? సెల్లర్ బ్యాండ్ అనేది ఫామ్ చేసింది. సో యూ కెన్ సీ హియర్. ఓకే, దిస్ ఇస్ ద సెల్లర్ బ్యాండ్. సో మోస్ట్లీ ఇక్కడ చూడండి, సో మనకు సెల్లర్ బ్యాండ్ అలా ఫామ్ చేసింది కాబట్టి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్తుంది అని మనకి తెలిసిపోయింది. అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ మనము ఫస్ట్ థింగ్ ఇస్ ఇక్కడ డెడ్ క్రాస్ చూస్తున్నాం చూడండి. 1 hour టైం ఫ్రేమ్లో డెడ్ క్రాస్ చూస్తున్నాం. వెన్ అవర్ డెడ్ క్రాస్ ఇస్ ఫార్మింగ్ మార్కెట్ ఇస్ గోయింగ్ టు డౌన్ సైడ్ టు టెస్ట్ అనే అర్థమవుతుంది ఎప్పుడైనా కానీ, గుర్తుపెట్టుకోండి. వన్స్ ఒక డౌన్ సైడ్కి సపోర్ట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ కౌంట్ బ్యాక్ అనేది అప్ సైడ్కి ఛాన్సెస్ అయ్యి ఉంటుంది. అది మనము రియల్గా అప్వర్డ్ వస్తుందా లేదా అని చూడడానికి విజ్డన్ ప్రైస్ యాక్షన్ విత్ ట్రెండ్ రివర్సల్ ఫార్మేషన్ అవుతుందా లేదా కూడా కన్ఫర్మేషన్ తీసుకోవాలన్నట్టు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే మార్కెట్ అయితే ఈ రేంజ్లో ఓపెన్ అయినా, ఈ రేంజ్లో ఓపెన్ అయినా ఆర్ ఈ రేంజ్లో ఓపెన్ అయినా కానీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం వీక్లీ మంత్లీ వాల్యూమ్ ఇక్కడే ఉంది కాబట్టి, సో మంత్లీ వాల్యూమ్ ఎప్పుడు TP2లో వచ్చేసింది కాబట్టి ఆబ్వియస్లీ ఇదే వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను. ఓకే, what about support band అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఐఎమ్ కన్జంప్షన్ as a round figure level with respect of TP2 is almost is very near అండి. సో ఓకే, అంటే 25,000 కాదు ఇంకా కొంచెం కింద ఫామ్ చేసింది. ఓకే, సో ఆ రేంజ్ అనేది ఆల్మోస్ట్ ఇది సపోర్ట్ కిందకి అనుకుంటున్నాను. ఇంకా పాసిబిలిటీ ఉంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇంకా కొంచెం పాసిబిలిటీ ఉంటే ఈ రేంజ్ కూడా మార్కెట్కి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది. ఓకే, మార్కెట్కి ఎందుకంటే యూనో ఇట్ ఆల్రెడీ ట్రంప్ మామ ఏం చేస్తున్నాడో తెలుసు కదా మీ అందరికీ. సో న్యూస్ కూడా చూడొచ్చు. నేనైతే మ్యాక్సిమం టు మ్యాక్సిమం వెరీ లెస్ న్యూస్ చూస్తాను, ఎందుకంటే దాట్ విల్ బి ఇంపాక్ట్ ఆన్ హియర్ అనేది అర్థమవుతూ ఉంటుంది నాకు ఆటోమేటిక్గా. సో ఏమంత ప్రాబ్లం ఏం లేదు, బట్ ద డెసిషన్స్ అనేది డైరెక్షన్ ఫాస్ట్గా తీసుకోవాలి అంతే. ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్ యూ హ్యావ్ టు టేక్ ద డిసిషన్ వెరీ ఫాస్ట్ అంతే. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్ అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ సపోర్ట్, బట్ మార్కెట్కి మాత్రం నేను ఇచ్చే సపోర్ట్ మాత్రం దిస్ TP3 బ్యాండ్ సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో వెన్ ఎవర్ ఇట్స్ ఓపెన్ ఈస్ దర్ హియర్ ఆర్ హియర్ ఓపెన్ ఈస్ దర్, ఓపెనింగ్ పాయింట్ ఈస్ ఫెయిల్యూర్. ఓకే, అంటే ఓపెనింగ్ మెయిన్ రిజెక్ట్ చేసుకొని వస్తే ఈస్ గోయింగ్ టు టెస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP1 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP2. In case of here any price action reversal will be created, then it's look like up to TP0 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ అంతవరకు అయితే నేను చూడను, ఫస్ట్ TP0 వరకు అయితే చూడొచ్చు. లేదు ఇక్కడ కూడా అవ్వకుండా నెక్స్ట్ మనం అనుకున్నట్టు మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఈ దగ్గర ఫామ్ చేస్తే మాత్రం సో ఐ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఆల్మోస్ట్ లైక్ ఈ రేంజ్ వరకు చూసొచ్చు. అండ్ TP1 ఆర్ TP0లోనే మార్కెట్ క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఫర్ ద వీక్లీ లెవెల్స్ గ్యాస్, గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ ద వీక్లీ లెవెల్. సో మీన్స్ అంటే 14 to 18th వరకు ఈజ్ పాసిబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని అర్థమవుతుంది. ఓకే, సో దాంట్లో ఒక సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆఫ్ అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ జస్ట్ స్క్రోల్ బ్యాక్ చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి, యూ విల్ అండర్స్టాండ్ మోర్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో గాయ్స్ నెక్స్ట్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ చూద్దామా. సో బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుందో, సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆబ్వియస్లీ సేమ్ లైక్ వీ హ్యావ్ టు చెక్ విత్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్. ఓకే, ఫర్ దానికి హయ్యర్ ఫ్రేమ్ అనాలిసిస్లో మనం ఏం చేస్తాం, జస్ట్ మంత్లీ అండ్ వీక్లీ లెవెల్స్ పెట్టేసి విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఒక్కసారి డైలీ క్యాండిల్ పెడతాం. వన్స్ డైలీ క్యాండిల్ టైం ఫ్రేమ్ పెడితే మనకు ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఏ మంత్లీ టైం ఫ్రేమ్ రన్ అవుతుందని. సో మంత్లీ టైం ఫ్రేమ్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే యాక్చువల్గా ఇలా ఎక్స్పెక్ట్ చేశాను, ద ఇండైరెక్షన్ క్యాండిల్ విల్ బి ఫామ్ అనేది ఎక్స్పెక్ట్ చేశాను నిఫ్టీలో. బట్ ద థింగ్ ఇస్ నేను ఇండైరెక్షన్ క్యాండిల్ కంటే బేరిష్ క్యాండిలే ఫామ్ చేసేసింది. సో బట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇండైరెక్షన్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. ఓకే, సో ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో. దెన్ కింద చూడండి ఇక్కడ కూడా ఓపెన్ పాయింట్ సైకాలజీ యాజ్ పర్ ఓపెన్ పాయింట్ ఈజ్ రిజెక్టెడ్ అండ్ రీటెస్టెడ్ అండ్ కేమ్ బ్యాక్ ఫాల్ డౌన్. సి whenever it's fall down, the anticipation to test is that yellow band is the my strong support కిందకి ఎక్స్పెక్ట్ చేస్తాను, బికాస్ బయర్ ఈజ్ సిట్టింగ్ హియర్.
too much buyers are sitting here because monthly positions will be running now. So wherever monthly positions will be, so like that and okay. So first support అయితే నేను ఈ రేంజ్లో ఎక్స్పోర్ట్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు చూస్తాను, అదర్వైజ్ నో. ఓకే, సో ఫర్ దట్ ఇది హైయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో బ్యాంక్ నిఫ్టీ గైస్. నౌ నెక్స్ట్ వీక్ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇస్ జస్ట్ 1 hour అనాలిసిస్ క్లిక్ చేసిన వెంటనే మనకు వీక్లీ లెవెల్స్ ప్లాట్ అవుతాయి. యూ కెన్ సీ హియర్ నిఫ్టీ ఎక్స్పెక్టేషన్స్ పాయింట్ లాస్ట్ వీక్ 1309 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే దాంట్లో 57% ఇక మూవ్ అయిపోయింది. సో 57% మూవ్ అయిపోయింది కాబట్టి సో ఇట్స్ లైక్ రేంజ్ బౌండ్ లాగానే క్రియేట్ అయింది అనుకుంటున్నాం. సో నెక్స్ట్ అయితే సైడ్ వేసా ట్రెండింగ్ అనేది కూడా వెరిఫై చేద్దాం. ఓకే, ట్రెండింగ్ అప్ సైడ్ డౌన్ సైడ్ అని కూడా వెరిఫై చేద్దాం. సో దానికి ఏంటంటే మనకు యాజ్ పర్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయిపోయింది. వన్స్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది యాజ్ వెల్ యాజ్ మన డైనమిక్ సపోర్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయిపోయింది. మన డైనమిక్ సపోర్ట్ బికమ్ ఏ రెసిస్టెన్స్గా యాక్ట్ అయిపోయింది. దెన్ ఇట్స్ కమ్ టు డౌన్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, ఇక్కడ చూడండి ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేసుకొని కిందికి వచ్చేసింది అండ్ సెల్లర్ ఇక్కడ, బయ్యర్ ఇక్కడ. సో ఆబ్వియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే నెక్స్ట్ వీక్ యొక్క ట్రేడింగ్ సెషన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే జస్ట్ 1 hour టైం ఫ్రేమ్ పెడితే ఇక్కడ చూడండి. సో లిటిల్ బిట్గా మీకు ఏం చెప్పాను, ఇన్సైడ్ లెవెల్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. బ్రేక్ అప్ బ్రేక్ డౌనా. సో అలాగే ఆటోమేటిక్గా లెవెల్స్ విల్ బి క్రియేటెడ్. ఫస్ట్ థింగ్ ఈస్ TP1 లోయర్లో ఫామ్ చేసింది అండ్ TP2 హైయర్ హై ప్యాటర్న్ ఫామ్ చేసింది. అంటే బ్రేక్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని కనబడుతుంది. ద బ్యాండ్స్ కంపేర్ టు ద లిటిల్ బిట్ బ్యాండ్ కంపేర్ చేసుకుంటే డౌన్ సైడ్లో ఉందండి. సో చాలా డౌన్ సైడ్లో ఉంది. ఓకే, లైక్ అంటే డౌన్ సైడ్ అంటే లైక్ విత్ యొక్క హైట్ నేను చెప్తున్నాను. దిస్ విత్ కంపేర్ టు ఇది ఈ విత్ యొక్క హైట్ అనేది చెప్తున్నాను. సో ఆబ్వియస్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి మనం వెరిఫై చేసుకుందాం విత్ రెస్పెక్ట్ ఆఫ్ అనాలిసిస్కి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ థింగ్ ఈస్ మీకు ఏమర్థమవుతుందంటే కొద్దిగా మెల్లగా లైక్ ఓకే డెడ్ క్రాస్ ఫామ్ చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి విత్ హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఓకే, వన్స్ డెడ్ క్రాస్ ఫామ్ చేస్తే మాత్రం మార్కెట్ అనేది ఓపెన్ ఫ్లాట్ అయినా కానీ దీని కింద ఓపెన్ అయినా కానీ ఓకే వెన్ ఎవర్ ఓపెనింగ్ పాయింట్ ఈజ్ కాంప్రమైజ్డ్ ఎప్పుడైనా కానీ వీక్లీ అయినా మంత్లీ అయినా క్వార్టర్లీ అయినా నా వ్యూ అనాలిసిస్ ఇంతే ఉంటుందండి. బికాస్ మై ఓపెనింగ్ పాయింట్ నేను కన్సిడర్ చేస్తాను ఎప్పుడు ఎక్కువ శాతం. ఓకే, యూ కెన్ సీ మై ఓపెనింగ్ పాయింట్ ఈజ్ కాంప్రమైజ్. ఓకే, ఆర్ if it is rejected from that TP0, okay, sorry TP2, this seller band or TP2 resistance is a very strong resistance గా యాక్ట్ అవుతుందండి. టూ మచ్ సెల్లర్స్ అవైలబుల్ ఉన్నారు. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది రిజెక్ట్ అయింది. సో ఆబ్వియస్లీ ఇక్కడ టూ మచ్ సెల్లర్స్ అయితే ఉన్నారని అర్థమవుతుంది. ఓకే ఓకే సో మార్కెట్ ఈస్ క్రియేటెడ్ హైయర్ పాయింట్ దెన్ ఆర్ యూ లుకింగ్ ఫర్ దట్ డౌన్ సైడ్కి. అంటే మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ నుంచి బ్రేక్ చేసుకొని అప్ సైడ్కి వెళ్తే ఈ చిన్న పాయింట్ని క్యాప్చర్ చేయాలంటే క్యాప్చర్ చేయొచ్చు, బట్ స్కాల్పింగ్ చేయాలి. లేదు అనుకుంటే నేను హై ప్రాబబిలిటీ సెటప్కి ఎప్పుడు ప్లాన్ చేస్తాను. కాబట్టి హై ప్రాబబిలిటీ సెటప్ ఏంటంటే ఎక్కడ రెసిస్టెన్స్ ఉంటుందో మాక్సిమం అక్కడి నుంచి రిజెక్షన్ ఛాన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ఇండికేటర్ యొక్క రెసిస్టెన్స్ కాదు, నేను ఎక్కువ ప్లాన్ చేసేది మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ నేను ప్లాన్ చేస్తాను. ఓకే, లైక్ ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ఇన్సైడ్ ద బాక్స్, ఐఎమ్ థింకింగ్ అబౌట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది ఆలోచిస్తాను ఎక్కువ శాతం. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఓపెనింగ్ హయ్యర్ రేంజ్ నుంచి రిజెక్ట్ అయిపోయిన వెంటనే ఓపెనింగ్ పాయింట్ ఎప్పుడు కాంప్రమైజ్ చేస్తుందో లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3 ఈవెన్ బిలో కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ ట్రెండింగ్ మార్కెట్ లాగే కనబడుతుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో నిఫ్టీ లాస్ట్ వీక్ అయితే భయంకరంగా ఫాలో వస్తూనే ఉందండి. బట్ థింగ్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా స్టిల్ పెండింగ్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ వన్స్ లో క్రియేట్ అయిన తర్వాత, లేదంటే గుర్తుపెట్టుకోండి ఓపెనింగ్ పాయింట్ ఏమైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ వన్స్ లో క్రియేట్ అయిన తర్వాత ఓకే TP3 ఆర్ బిలో ద TP4 ఆల్సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, క్రియేట్ అయ్యాక ఎనీ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తే మళ్ళీ రీటెస్ట్కి నేను వెరిఫై చేసుకుంటాను. ఓకే, సో మార్కెట్ ఈజ్ అ డైనమిక్. ఓకే, సో యువర్ ఐడియాలజీ ఆల్సో విల్ బి డైనమిక్ ఉంటేనే మనం మార్కెట్లో ఎక్కువ రోజులు సర్వే అవ్వగలం. ఓకేనా, హోప్ గైస్ మీకు అర్థమైందా? సో దాని ప్రకారంగా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. దెన్ కమ్ టు దట్ సెన్సెక్స్. ఓకే, సెన్సెక్స్ చూద్దామా? ఫస్ట్ థింగ్ ఈజ్ సెన్సెక్స్ చూసే ముందు ఓకే దీన్ని కూడా లిటిల్ బిట్ హయ్యర్ టైం ఫ్రేమ్ వెరిఫై చేద్దాం. ఓకే, సో హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి ఏం చెప్తాం, 1 డైలీ క్యాండిల్ వెరిఫై చేస్తామండి. సో ఇక్కడ కూడా చూస్తే యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా ఓపెనింగ్ పాయింట్ ఈజ్ రిజెక్టెడ్.
it is coming down to test with respect of yellow band and same like as a buyer point is the here buyers are there, so that's why it's coming down to test అనేది అర్థమవుతుంది నాకైతే మార్కెట్. ఓకే, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఆలోచించాలండి. మనం ఓవర్గా ఎక్కువగా ఆలోచిస్తే రిస్కీగా ఉంటుంది. సో సింపుల్గా ఆలోచిద్దాం, దాన్ని బట్టి ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉండాలి, స్టాప్ లాస్ అనేది తక్కువగా ఉండాలి. సో దాట్ ఈస్ మై ఐడియాలజీ. ఓకే, సో ఇక్కడ చూస్తే ఓపెనింగ్ పాయింట్ నుంచి కిందకి వచ్చింది కాబట్టి సో మార్కెట్ అనేది ఇది కూడా కిందకి వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది. సేమ్ యాజ్ నిఫ్టీ లాగే కనబడుతుంది. ఓకే, దెన్ కమ్ టు 1 hour టైం ఫ్రేమ్. యూ కెన్ సీ 1 hour టైం ఫ్రేమ్లో సేమ్ యాజ్ ఏ నిఫ్టీ లాగే ఉందండి. సో డెడ్ క్రాస్ కూడా ఫామ్ చేసింది. మార్కెట్ కూడా ఆల్మోస్ట్ ఇట్స్ రీచ్ విత్ ద బయర్ బ్యాండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP1లో ఫామ్ చేసింది. ఓకే, దిస్ ఇస్ ద వాట్ వెన్ అవర్ మార్కెట్ ఈజ్ ఇంజెక్టెడ్. సో ఎక్కడ బయర్స్ అనేవాళ్ళు ఆపరేట్ అయిపోయి స్టార్ట్ అయిపోయారో, ఓకే, సో ఇట్స్ టేకింగ్ యాజ్ ఏ కన్సిడర్ యాజ్ ఏ బయింగ్ కిందికి ఆటోమేటికల్గా మన ప్రోగ్రామింగ్ తీసుకుంటుందండి. ఓకే, దెన్ క్లిక్ ఫర్ దట్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్ని నేను క్లిక్ చేస్తున్నాను. సింపుల్ థింగ్. సో నెక్స్ట్ వీక్ అనాలిసిస్లో క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ వీక్ లెవెల్స్ వచ్చేస్తాయండి. సో నెక్స్ట్ వీక్ లెవెల్స్ ఆటోమేటిక్గా లోయర్లో ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. యూ కెన్ సీ హియర్. ఓకే, సో లాస్ట్ వీక్ ఎక్స్పెక్టేషన్స్ 1863 పాయింట్స్ అయితే అందులో 73% కవర్ అయిపోయింది. ఓకే, సో మోస్ట్లీ మంచిగానే కవర్ చేసినాం అనిపిస్తుంది. లైక్ ఇంకా 27 పాయింట్స్ పెండింగ్ ఉంది యాజ్ ఏ సేమ్ లైక్ యాజ్ ఏ నిఫ్టీ లాగా. ఇక్కడ చూడండి లోయర్లో ప్యాటర్న్ ఫామ్ అయింది కాబట్టి మాక్సిమం టు మాక్సిమం లోయర్లోకి నేను వెరిఫై చేస్తానండి. సో మార్కెట్ ఈజ్ ఓపెనింగ్ పాయింట్ నుంచి బ్రేక్ అయిపోయిన తర్వాత అంటే ఫెయిల్యూర్ అయిన తర్వాత ఇట్స్ గోయింగ్ టు డౌన్ సైడ్ టెస్ట్ అనేది పాసిబుల్ ఉంటుంది. అది ఎంతవరకు అంటే ఒక సపోర్ట్ క్రియేట్ వరకు అయి ఉంటుంది. ఆ సపోర్ట్ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే సో ఫస్ట్ థింగ్ ఈస్ ఇదే సపోర్ట్ కిందకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్కి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇదే అని నాకు అర్థమవుతుంది. దిస్ బ్యాండ్. ఓకే, వన్స్ ఓపెనింగ్ పాయింట్ని సపోర్ట్ అయిపోయిన తర్వాత దెన్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు రీటెస్ట్ అప్ సైడ్ అనే పాసిబుల్ ఉంది. సో వెర్ ఇస్ రెసిస్టెన్స్ అనుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ దిస్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ అనుకుంటున్నాను. మార్కెట్కి వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ డెడ్ క్రాస్ ఫామ్ అయింది కాబట్టి వెన్ ఎవర్ డెడ్ క్రాస్ ఈస్ ఫార్మింగ్ సో మార్కెట్ అయితే డైరెక్షన్ కింది వైపు చూసే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంటాయి. వెన్ ఎవర్ మార్కెట్ కింది వైపు వెళ్ళిన తర్వాత ఇలా డైరెక్ట్గా వెళ్ళదండి. సో యాజ్ ఏ ప్రైస్ యాక్షన్ బేస్ మీద క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. వన్స్ క్రియేట్ అయిపోయినాక ఒక సస్టైనబిలిటీ క్రియేట్ అయిన తర్వాత మాత్రం అప్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. వన్ థింగ్ ఈస్ నా ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్కి ప్రకారంగా ఇక్కడ ఉందండి. బట్ ద థింగ్ ఈస్ ఎల్లో బ్యాండ్ అయితే ఇక్కడే ఉంది కాబట్టి ఫస్ట్లీ ఐ కెన్ సీ దిస్ ఫస్ట్ సపోర్ట్ ఇది అండ్ సెకండ్ సపోర్ట్ ఇక్కడికి చూస్తానండి నేను మార్కెట్కి. సి ఐఎమ్ ఏ డైనమిక్, ఐ కెన్ చేంజ్ మై ఇన్పుట్స్ ఇమీడియట్లీ అకార్డింగ్ టు ద మార్కెట్ కండిషన్స్. దెన్ ఓన్లీ ఐ కెన్ సర్వైవ్ లాంగ్ టైమ్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్ గైస్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈస్ ఫర్ ద నెక్స్ట్ వీక్ అనాలిసిస్ అండి. దెన్ కమ్ టు దట్ రియల్గా నా అనాలిసిస్ నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రియల్గా ఈ అనాలిసిస్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ట్రేడింగ్లో ఉన్న ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరికైనా ఒకసారి షేర్ చేయండి, దే కెన్ సీ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, అందరికీ గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళందరికీ అయితే యాక్సెస్ ఇచ్చేసానండి. యూ కెన్ గో అండ్ చెక్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇండికేటర్. అది ఎలా చేయాలి ఏంటి ఎలా అనేది మీకు ఆల్రెడీ నా ప్లేలిస్ట్లో వీడియో ఉందండి, ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, ఇండికేటర్ ఇంకా రాలేదు అని అనుకుంటే సో మీ యూజర్ నేమ్ రాంగ్ అన్న అయి ఉండాలి, డబుల్ టైమ్ అనేది ఉండాలి. ఓకే, దాట్ ఇస్ ద థింగ్, అర్థం చేసుకోండి. ఓకే, దెన్ కమ్ టు దట్ మండే సెషన్ గురించి చూసుకుందామా. సో టుమారో ప్లాన్ టాక్ విత్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. సో మండే సెక్షన్ గురించి మనం ప్లాన్ చేసుకుందాం, చూద్దాం. ఓకే, సో మండే సెక్షన్కి మనం ఎలా ప్లాన్ చేస్తాం? ఫస్ట్ థింగ్ ఇస్ సెన్సెక్స్ ప్లాన్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ సెన్సెక్స్ని ఎలా ప్లాన్ చేస్తామంటే జస్ట్ సేమ్ యాజ్ అ పాయింటర్, జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ నెక్స్ట్ వీక్ తీసేసి టుమారో సెషన్ మాత్రమే ప్లాన్ చేసి జస్ట్ ఐ విల్ పుట్ ఇంటూ 30 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాను. జస్ట్ ఏం లేదు, మనకు ఆల్రెడీ లెవెల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆబ్వియస్లీ యూ నో ఇట్ వేర్ ఇట్ ఈస్ విల్ కమ్ డౌన్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో చూసారా, సో లాస్ట్ యొక్క ట్రేడింగ్ సెషన్ అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో 119% కవర్ అయిపోయింది. వాట్ వీ ఎక్స్పెక్టెడ్ 500 పాయింట్స్ అయితే అందులో 119% ఆల్రెడీ 580 సంథింగ్ లైక్ ఇట్ ఈస్ రీచ్ అయిందండి. సో ఇక్కడ చూడండి, మార్కెట్ మనకు డెడ్ క్రాస్ ఫామ్ అయింది కాబట్టి ఓకే, ఆన్స్ ట్రెండ్ లైన్ అనేది డెడ్ క్రాస్ ఫామ్ అయింది కాబట్టి మార్కెట్ అయితే ఫాలో అవుతూనే ఉంది. ఈవెన్ యూ కెన్ సీ కన్ఫర్మేషన్ అనేది మీకు బ్యాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. ఓకే ఓకే, వన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కన్సిడర్ చేసినా కానీ మార్కెట్ అనేది యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రకారం రేపు ద TP3 బ్యాండ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ద మార్కెట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వన్స్ మార్కెట్ అనేది ఈ రేంజ్కి సపోర్ట్ అయిపోయిన తర్వాత విల్ లుక్ అవుట్ టు అప్ సైడ్ డైరెక్షన్ చూస్తాను. ఎందుకంటే లెవెల్స్ విల్ బి
ఫార్మింగ్ TP1 ఇక్కడ ఫామ్ చేసింది, TP2 ఇక్కడ ఫామ్ చేసింది, చాలా దూరంలో ఫామ్ చేసింది. ఓకే, చాలా దూరంలో ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సపోర్ట్ విల్ బి మార్కెట్కి ఫస్ట్ థింగ్ ఈజ్ ఎల్లో బ్యాండ్ సపోర్ట్ అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఓకే, ఇది బాగా లో ఫామ్ అయింది కాబట్టి సో ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ ఈ రేంజ్కి ఓపెన్ అయినా కానీ, ఓకే, ఈ రేంజ్కి ఓపెన్ అయినా కానీ ఒకసారి కిందికి వచ్చినా కానీ ఐ విల్ టేక్ యాజ్ ఎ లోయర్ సపోర్ట్ కిందికి చూస్తాను. దిస్ ఇస్ ద థింగ్, విల్ గో అప్ సైడ్ డైరెక్షన్కి నేను పాసిబిలిటీ ప్లాన్ చేస్తాను. ఇన్ కేస్ ఆఫ్ లో ఇంకా కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్నంత వరకు అయితే నా కాల్ అయితే ఎంట్రీ ఉండదు. ఓకే, సో యాజ్ ఎ రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తే నేను ఎక్కువ శాతం రేపు మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ నేను కన్సిడర్ చేస్తుంది. ఆబ్వియస్లీ ఇఫ్ యూ సీ హియర్ దిస్ వెనెవర్ మార్కెట్ ఈస్ ఫాలింగ్ ద TP2 బ్యాండ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి నేను కన్సిడర్ చేస్తానండి. సో కాకపోతే ఏంటంటే దీనికంటే నేను ఎక్కువ శాతం మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది ఇదే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ కిందకి నేను కన్సిడర్ చేస్తున్నాను యాజ్ పర్ సైకాలజీ ప్రకారంగా విత్ రెస్పెక్ట్ ఆఫ్ బ్యాండ్స్ ప్రకారంగా బికాస్ ఆఫ్ ట్రెండ్ ఈస్ టచింగ్ హియర్. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ అండ్ దిస్ ఈస్ ఫర్ దట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ద మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. హోప్ గైస్ గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. ఓకే, దెన్ కమ్ టు దట్ నిఫ్టీ చూద్దామా. ఓకే, సో నిఫ్టీ కూడా సేమ్ యాజ్ యూ క్లిక్ ఇంటూ 30 minutes టైమ్ ఫ్రేమ్. ఓకే, అండ్ క్లిక్ ఫర్ ద టుమారో లెవెల్స్. సో చూద్దామా. సో సేమ్ యాజ్ యూ నిఫ్టీ కూడా సేమ్ లోయర్లో బ్యాండ్సే ఫామ్ చేసింది. ఇఫ్ యూ వాంట్ సీ జస్ట్ గో అండ్ క్లిక్ ఆన్ ఫర్ దట్ లెవెల్స్. స్మార్ట్ AI క్లిక్ చేసిన వెంటనే యూ విల్ గెట్ ఇట్ లెవెల్స్. I will know it. See, this is the thing, because Sensex Nifty both are same, but the prices will be different. This level will be different. That's it. Okay, levels look like both are same. Okay, now you can see here. So in this also same like as a dead cross అనేది ఫామ్ చేసింది. వన్స్ డెడ్ క్రాస్ ఫామ్ అయిందంటే మార్కెట్ అనేది ట్రెండ్ డైరెక్షన్ డౌన్ సైడ్కి ఎక్కువ ఛాన్సెస్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఆ ప్యాటర్న్ ప్రకారంగా మార్కెట్లో మనం డౌన్ సైడ్కే మూవ్ చూస్తాము. బట్ ద థింగ్ ఏంటంటే రివర్స్ ఫామ్ అవుతుందా లేదు కూడా వెరిఫై చేసుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ ఏ సపోర్ట్ ఎక్కడ ఉంది అనేది చూస్తాం కాబట్టి. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే రేపు మండే మార్కెట్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అని అర్థమవుతుందంటే సో ఐ కన్సిడర్డ్ ఇట్ దిస్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కన్సిడర్ చేస్తున్నాను. మార్కెట్కి వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అండి, గుర్తుపెట్టుకోండి, మార్కెట్కి వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. బట్ నా ఇండికేటర్ ప్రకారం అయితే నేను అనుకున్నది ఓపెనింగ్ పాయింట్ ఈ రేంజ్లో ఓపెన్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే, అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం అయితే చూస్తే ఇట్స్ అ ఫ్లాట్ ఓపెనింగ్ లాగా కనబడుతుంది. ఓకే, ఇట్స్ అ ఫ్లాట్ ఓపెనింగ్ లాగా. బట్ ద థింగ్ ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయ్యి మండే మార్నింగ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ బట్టి చూడొచ్చు కాబట్టి సో నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వన్స్ ఓపెనింగ్ పాయింట్ ఈ ఏరియాలో కానీ ఈ ఏరియాలో కానీ ఉంది అంటే ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయితే ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP3. ఇఫ్ దిస్ విల్ బ్రేక్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP4, అదర్వైజ్ ఐ విల్ నాట్ గో అప్ టు దిస్. ఓకే, అదే ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అవ్వకపోతే నా మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ అయితే నేను ఎక్కువ శాతం రెసిస్టెన్స్ అనేది TP2 కింద కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఫాలో అయినా కానీ దాట్ TP2 బ్యాండ్ ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కన్సిడర్ చేస్తాను. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దెన్ కమ్ టు దట్ ఓన్లీ ఫర్ ద సింగిల్ ఓన్లీ ఇట్ ఈస్ దర్. సో బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి వెరిఫై చేద్దామా. విత్ ఇన్ 30 minutes టైం ఫ్రేమ్లో టుమారో లెవెల్స్ క్లిక్ చేస్తున్నాను అండి. సి ఆబ్వియస్లీ లెవెల్స్ విల్ బి ప్లాటింగ్ ఆటోమేటికల్లీ. సో ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసుకుంటూ కిందికి వెళ్ళిపోతూ ఉంది. సో ఈ ట్రెండ్ లైన్ అనేది ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయింది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ అగైన్ దిస్ ట్రెండ్ లైన్ అనేది చూస్తున్నాను. మాన్యువల్ ట్రెండ్ లైన్ మనం గీసుకున్న ట్రెండ్ లైన్ ఇది. ఓకే, సో అది కాకుండా మన ఇండికేటర్ కూడా ట్రెండ్ లైన్ ఆటోమేటిక్గా అదే చూపిస్తూ ఉంటుందండి. సో కంగారు ఏం లేదు. ఓకే, సో నాకు రాదు అనుకుంటే ప్రాబ్లం ఏం లేదు. థింగ్ ఏంటంటే ఆటోమేటిక్గా మార్కెట్లో మనకు చూపిస్తూ ఉంటుంది. ఓకే, దీనికి కూడా ఒకసారి మనం స్మార్ట్ AI క్లిక్ చేసుకుంటే నిన్నటి లెవెల్స్ టు ఈ రోజు లెవెల్స్ కూడా కంపేర్ చేసుకుందాం. అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్తో కంపేర్ చేస్తే లో ప్యాటర్న్ ఫామ్ చేసింది కాబట్టి మాక్సిమం టు మాక్సిమం చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి క్రియేట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో దట్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్స్ ఈస్ ద TP3 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో బట్ ఇండికేటర్కి అయితే ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ మార్కెట్కి అయితే ఇదే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయండి. ఇఫ్ దిస్ బ్రేక్ ఇట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP4. బట్ థింగ్ ఏంటంటే సో మార్కెట్కి ఒక సపోర్ట్ ఉన్నది, ఇది సపోర్ట్ అని అనుకుంటున్నాం. బట్ మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ అనుకుంటే వెన్ ఎవర్ మన సెల్లింగ్ బ్యాండ్ అని ఉంది కదా, సో ఇది సెల్లింగ్ బ్యాండ్ ఎప్పుడు TP2 TP3 దగ్గర ఉంటుందో దిస్ రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుందండి. ఓకే, ఐ విల్ కన్సిడర్ ఇట్ యాస్ దిస్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎందుకంటే మీకు ట్రెండ్ లైన్ ఫామ్ అవుతున్నప్పుడు వన్స్ ఇలా ఫామ్ అయిపోయి మళ్ళీ రీటెస్ట్ అవుతుంది, ఆర్ లేదంటే ఒకసారికి ఒక చిన్న స్పైక్ ఇచ్చి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, సో మార్కెట్లో ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం రెడీగా ఉండాలి.
ఓకే. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో హ్యాపీ వీకెండ్ గైస్. ఉంటాను మరి. ఓకే.